మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదుతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణను ప్రారంభించింది ఏసీబీ. ఈ క్రమంలోనే కాసేపట్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. అనంతరం హెచ్ఎండీఏ కార్యాలయంలోనే రికార్డులను పరిశీలించనున్న అధికారులు 55 కోట్ల చెల్లింపులపై కూపిలాగనున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్లో అగ్రనేత కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది బీఆర్ఎస్. అయితే ఈ ఫార్ములా వ్యవహారంతో సభలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నారు. దీంతో కోర్టు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, ఆకాంక్ష ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 55 కోట్ల దాకా నిధులు గోల్మాల్ అయ్యాయి అన్న కోణంలో ఇప్పటికే ఏసీబీ నిన్న 4 సెక్షన్ల కింద కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు కూడా ఎఫ్ఐఆర్ కూడా అందింది. ప్రస్తుతం అయితే కేటీఆర్ కి సంబంధించి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ దగ్గర నుంచి అయితే ఏసీబీ అధికారులు కాసేపటి క్రితమే వెళ్లి స్టేట్మెంట్ అయితే రికార్డు చేశారు. ఏదైతే 8 కోట్లకు సంబంధించి ఆర్బీఐ వేసినటువంటి ఫైన్ ఏదైతే ఉందో ఆ జరిమానాకు సంబంధించి గతంలో దానకిషోర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకల గురించి అయితే కంప్లైంట్ ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మొదట కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో అతని దగ్గర ఫస్ట్ ఫార్మాలిటీస్ ప్రకారము అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అనంతరం ఈ కేసుకి సంబంధించి అరవింద్ కుమార్ ఇప్పటికే స్పష్టత ఏదైతే సీఎస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సీఎస్ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా గతంలో అరవింద్ కుమార్ కి కూడా నోటీసులు ఇవ్వగా అరవింద్ కుమార్ దీని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. మంత్రి ఆదేశాల మేరకే తాను మొత్తం కూడా చేసినట్టు కూడా అతను కూడా ఒప్పుకున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు, ఇతను దాదాపు 10 ఏళ్లుగా కూడా కొనసాగారు. ఇందులో హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయి. ఈ బిఎల్ఎన్ రెడ్డి ఈ మొత్తం కూడా నిధులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి నిధులు గోల్మాల్లో కీలక వ్యక్తి కూడా వ్యవహరించారన్న కోణంలో ఇతన్ని కూడా A3 గా ఏసీబీ నమోదు చేసింది. మొత్తం మీద A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు మొత్తం అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ కి సంబంధించి ఇప్పటికే మొత్తం ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసే పనిలో భాగంగా మొదట దానకిషోర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫాల్స్ అలిగేషన్స్ మొత్తం కూడా అన్న కోణంలో 55 కోట్ల నిధులు గోల్మాయ అయ్యాయన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్లు. దీనికి ఖచ్చితంగా తన లీగల్ టీం ఏదైతే ఉందో ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటికే గవర్నర్ సంతకంతో అలాగే సిఎస్ శాంతాకుమారి ఆదేశాల మేరకు ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ గత కొద్ది నెలలుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో అయితే అప్పీల్ చేసుకున్న హైకోర్టులో అయితే నోటీసులు అయితే వచ్చినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏసీబీ అధికారులు ఎలా
ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేస్తారు. అలాగే కేటీఆర్ కూడా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన అనంతరం చెప్పినటువంటి స్టేట్మెంట్ లో భాగంగా ఇక్కడ ఎక్కడా కూడా కరప్షనే జరగలేదు, అలాంటిది యాంటీ కరప్షన్ బ్యూరో నా మీద ఎలా కేసు నమోదు చేస్తుంది అన్న కోణంలో కూడా ఖచ్చితంగా లీగల్ టీం ద్వారా నేను ఫైట్ చేస్తాను అన్న కోణంలో కూడా అతను చాలా డేర్ గా నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. వివరించారు మొత్తం కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి నిధులు తీసుకున్నారు, గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో కంపెనీ, ఎఫ్యుఓ కంపెనీ, ఈ రెండింటికి సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి సీజన్ 1 ఫార్ములా 10 సీజన్ 1 ఏదైతే ఉందో దానిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. రెండో సీజన్ కి వచ్చేసరికి ఎలక్షన్ రైట్, థ్యాంక్ యూ ఉషా.